ముట్టించింది ఏంది అలా ఉన్న యొక్క వంట కూడా అవుతుంది ఇక ఏందే స్పెషల్ ఇవ్వాల పొద్దున్న లేచి దీపం ముట్టించినావు వంట చేస్తున్నావు ఇలా స్పెషల్ ఏంటిదా చెప్పుకో స్పెషలా స్పెషల్ ఏంటిది ఇవాళ మన పెళ్లి రోజు కావచ్చు మన పెళ్లి రోజు ఇవాళ అదే అని బర్త్డే కావచ్చు మన పెళ్లి రోజు నా బర్త్డే కూడా నీకు గుర్తులేదా ఇలా ఏంటిది అనుకుంటున్నావు పండుగ ఏంది పండుగనా ఏం పండుగ ఇవాళ దసరానా అక్క ఇలా బొక్కదాం కూడా అయితే నీకేమైనా పిసనా గిప్పుడు దసరా ఎందుకు వస్తుంది దసరా కాదా దసరా కాకపోతే మరి దీపావళి దసరా తర్వాత దీపావళి వస్తాయి సంక్రాంతి కావచ్చు అయినా సంక్రాంతి రోజు అయినా బొక్క కాంకుడే చీ ఇలా సంక్రాంతి కూడా కాదు తొలేకాదశి తొలేకాదశి అంటే తొలి ప్రేమ లెక్క అంటే ఇది కూడా పండుగనేనా తొలేకాదశి తెలియదా మన మొదటి పండుగ తొలేకాదశి ఈ పండుగ అయిపోయినాక అన్ని పండుగలు వస్తాయి ఇదే ఫస్ట్ పండుగనా అంటే కౌసు ఉండదు కావచ్చు కదా కౌసు ఎందుకు ఉండదు ఉంటది అని ఆదివారం మల్లన్న దేవుడు నేను తినా ఓరి నీ అక్క నువ్వు తినకపోతే నేను కూడా ఉపవాసం అన్నట్టేనా నాతోని మీ అయ్య కొడుకులకేం లింకు ఆడకట్టలు అందరూ అండుకొని తినంగా ఇట్లా మీరు అలా ముఖాలు చూసుకుంటుంటారా ఏంది అది ఇట్లా తెచ్చుకోపోని అండుతాం మీ మందం ఇట్లా అన్నావు మంచిగా ఉన్నది సరే పోయి అర్ధకిలో కూర తీసుకొస్తా ఆగో ఇలా పండుగనైనా ఇంత తానం చేసి దేవునికి మొక్కిపో వచ్చినాక చేస్తేనే అసలు ఇక పండుగ అంటానో కౌన్సిలర్ అంటాను చికెన్ సెంటర్ కాడ ఫుల్ గిరాకీ ఉంటుంది మనకు లైన్ వచ్చే వరకు లేట్ అవుతుంది పోయి ఫస్ట్ అయితే కౌసు అంటే పోసుకుంటాడు సప్పుడేకి అయ్య కొడుకులకి బోడాకరికి కూర పెడితే అయిపో ఈ అక్క గారప్ప ఇంటాను కదా నేను కూడా ఒకటి పోయి అడుగుతా అక్క ఒక గారప్ప ఇస్తావా ఏంది గారప్పనా పండగ మీరు వేసుకోలేదా ఏమో నన్ను అడుగుతాను అక్క మా వాళ్ళు అప్పలు చేయాలి లేకపోతే నిన్నెందుకు అడుగుతా ఏందిరా మీరు భలే ఉన్నారు ఇది ఫస్ట్ పండగనేనా అప్పలేయలేదా చేయలే అక్క మా తాతలో తాతయ్య చచ్చిపోయిందని ముట్టుడు అని చేయలే తాత నువ్వు చచ్చిపోతువాయే తాత నా తాత మీ తాతయ్య చచ్చిపోయిందారా ముట్టుడు వచ్చిందారా మీకు కానీ నా దగ్గర ఇది ఒకటే గారి ఉందిరా ఆయనతో ఒక గారి తింటాన్నా ఒకటైతే ఒకటే అక్క ఇది ఇంత ఓరి పొట్టి పడుకో అగడబడ్డ పోసమ్మ మొగని మింగినట్టు నా గర గుంజుకొని నువ్వు మింగుతానవేంద్రా ఓళ్ళ మింగుతాయందక్క గార పోయేది కడుపులకేనాయి గార పోయేది కడుపులకే అని నాకు మా తెలుసురా నా గార గుంజుకొని నువ్వు తినుడేందిరా అసలే మా అమ్మ పండక్కి కంచుడు పెట్టాలని సాత్రానికి 4 గారెలు వేసింది అలాగే ఒక నువ్వే గుంజుకొని తింటివి ఓ అక్క ఏం మాట్లాడుతున్నావు ఈ సగం గారనే నాయే ఇంకొకటి తిన్నా అంటున్నావు అగో సగం గార అయితే ఇందిరా గారనే నా గార నాకి ఎందుకు నాకిందో తెలుసారా మళ్ళీ గార కూడా గుంజుకుంటావని నాకినరా ఉన్నదంతా తిన్నావు గాని మరి తినకపోతే నీకు ఇంక ఉంచుతా అనుకున్నావారా ఇగో నీకు గారెలు కావాలంటే ఓ సంచి పట్టుకొని 4 ఇండ్లు తిరిగి రాపో బొచ్చడి గారెలు వస్తాయి నువ్వు కూడా రాయే మన ఇద్దరం కలిసి ఇట తిరిగినావు అనుకో బొచ్చడప్పాలత్తాయి ఎక్స్పెక్ట్ చేశాను రా నీ కంటికి నేను ఎట్లా కనబడతానరా పొట్టి బుడింకాయ అర్థం లెక్క అనిపిస్తాను మోహన్ అయితే కాదు కదా నీ పోడా పండుగోలై నీ నోట్లో నోరు పెట్టే బాలు సెప్టిక్ ట్యాంక్ లేలు పెట్టింది నయం పై పెట్టుకపో మంచి వాసన వస్తుంది ఇట్టుడు పెడతారా తెచ్చి నీ ముక్కుల్నే పెడితేలు అరే మనం కొట్టుకుంటా తిట్టుకుంటే నడవదు గాని గడ పెద్ద పుల్లు ఎత్తారట చూసేద్దాం పారా దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా బొట్టును కనుకొన్న చిప్స్ బెర్ర తింటావు గారా కర్రోడని తలపండు వాళ్ళగా ఏమిటండి మీరు మాట్లాడేది అయ్యో ఎందుకు గడ్డ తిడతాను తిట్టిన మంచిది ఏమైనా తిరుడు కావాలి నీ చెత్తకు మానం రాదురయ్యా నల్ల మొక్క పోడ
ఆయనకి పండుగ గోలు ఎందుకు తిడుతున్నావు అక్క అని కూడా అనకపోతివి. పండుగ అయినా వీళ్ళు ఏం పండుగ అక్క? ఇవాళ ఏం పండుగ కూడా తెలియదా? ఆకాశ పండుగ. మా ఆయన ఒకటే ఆటలో చదివినట్టున్నారు కదా, ఆయనకు కూడా ఇవాళ ఏం పండుగ కూడా తెలియదట. ఆకాశ పండుగ అంటే ఏంటి అక్క? అయినకి దీపావళి, దసరా, సంక్రాంతి పండుగ తెలుసు కానీ ఆకాశ పండుగ అంటే ఏంటి తెలియదు నాకు. ఏంది ఈ పండుగ ఏంటో కూడా తెలియదా? ఈ పండుగకు అప్పాలు చేసుకుంటారు. పండుగ రోజు చికెన్లు, మటన్లు, పూరీలు, బజ్జీలు ఏవో ఒకటి చేసుకుంటూనే ఉంటారు. ఇంకా ఈ ఆషాఢంలో ఆడోళ్ళు 5 సార్ల మైదాకులు కూడా పెట్టుకుంటారు. ఓహో అందుకే నా అక్క మా వాళ్ళు నిన్న మన అప్పాలు చేసిరు. అట్లా ఇలా మటన్ కూడా అండిరు. ఆదివారం అనుకోని అనుకున్నా, పండుగ అనుకోని అండిరా. అందుకే అండిరురా నల్ల మొక్కపోడ. ఇలా తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అంటే మన సంవత్సరంలో మొదటి పండుగ ఇదే కాబట్టి అన్ని పండుగలు ఈ పండుగ అయిపోయినాకనే వస్తాయి. ఓహో ఈ పండుగ వెనక అన్ని పండుగలు వస్తాయి అక్క. సరే అయితే కానీ మహిళా కంటే కాదుకి వచ్చిందక్క. చేతులకి ఎట్టుకుంటే ఎరబడుతుంది కదా, ముఖం ఎట్టుకుంటే ఎరబడుతుందా అక్క? ఎందుకంటే నన్ను ఊళ్ళో అందరు కర్రోడు కర్రోడు అంటే నాకు మాన అనిపిస్తుంది అక్క. అవురా, కోడిని కోడి అనక కొంగ అంటారా, కర్రోని కర్రోడు అనక ఎర్రోడు అంటారా. గదే అక్క, ఈ కర్రోడు ఎర్రోడు కావాలంటే నీ వల్ల అవుతుంది అక్క. ప్లీజ్ అక్క దయచేసి మైదాకు నా ముఖానికి ఎట్టు ఎర్రగా అవుతా. అవురా, ఈ ఆషాఢంలో నా చేతికి మైదా పెట్టుకునేందుకే దొరుకుతలేదు, ఇంకా నీ ముఖానికి నేను మైదాకు తెచ్చి పెట్టానారా. ఇవో అక్క ఇడేసి మైదా తెచ్చే బాధ్యత నాది. నువ్వు ఇంత చేతికి ఎట్టుకో, నాకు ఇంత ముఖానికి ఎట్టు. ఇడేసి ఎర్రగా నమ్మకం. సరేరా, నువ్వు పోయి మైదాకు రేపు, మిగతా పని అంతా నేను చూసుకుంటా. సరే అక్క నేను పోయి మైదా తీసుకొస్తా. ఇడేసి ఎర్రగా కావాలి. ఊరులో అందరు నోళ్ళు ముయిస్తుగా చూడు. అన్న కోళ్ళు ఉన్నాయానే? ఏ కోళ్ళేవే కొండగలు ఉన్నాయి, కోసుకొని తింటావా? ఏందన్నా కొండెంగలు బిండెంగలు అని మాట్లాడుతున్నావు? కోళ్ళు ఉన్నాయిగా బాగానే. కోళ్ళు ఉన్నాయని తెలుసుగా అన్న, కోళ్ళు ఉన్నాయా అని అడగబడుతుంది మళ్ళా. అరే అన్న కోళ్ళు ఉన్నాయని అంటే నీ కోళ్ళ గురించి అంటలేనన్నా, నాటు కోళ్ళ గురించి అంటన్నా. ఏ అన్న గుప్పుడు నాటుకోలు దొరుకుతాయా అనే? సరే మరి కొద్దిగా ఆగి రమ్మంటావా అన్న? బా మన దగ్గర ఇప్పుడు కాదు ఎప్పటికి దొరికే అన్న నాటుకోలు. మన దగ్గర దొరికేది జుట్టు బయలుదేరికి అంతే. అబ్బా నాటుకోళ్ళు ఉంటే మంచిగుండన్న. ఈ జుట్టుకోళ్ళకు బయలు కోళ్ళకు సూదులు ఎత్తారటగా. కోళ్ళకే అన్న సూది వేసేది, ఏమో నీకేసినట్టు ఫీల్ కాబడుతుంది. నాటుకోళ్ళు దొరికాయి అంటావు? నాటుకోలు దొరికాయి అన్న, అయినా నాటుకోలు ఎందుకన్నా? అవి పెంటల బొందలు అట్టి ఇటు తిరుగుతాయి, అంత ఏమేమో తింటాయి, అవి తినద్దు. అబ్బా నీ గిరాకీ రావాలని నువ్వు ఎన్న చెప్తావు కానీ ఇలా పండుగ ఇక బొక్క కంకాలి కాబట్టి కొయ్యి ఏదో ఒకటి. ఏంది కొయ్యన్నా? ఏం కొయ్యాలన్నా? ఏం కొయ్యాలన్నా? కచరా నా కొడక, లోఫర్ నా కొడక. ఏం కొత్తావన్నా? కోని కొయ్యి. ఆ జుట్టు కూడా బయలు కూడా ఏ తక్కువ ధర ఉంటుంది అది కొయ్యి. అబ్బా ఏదో కోడి కొయ్యమంటాడుగా, బయలు కోడి పోతలేవు, ఇదోటి కొత్త అన్న. బయలర్ కోడి కొత్త, 2 లెగ్ పీసులు కొడతా, ఆశ ఈసే కంకు కూడా తిను, హైలైట్ ఉంటది. సరే అన్న అయితే ఒక జుట్టు కోడి కొయ్యి. ఏందన్నా మళ్ళీ జుట్టు అన్న పడుతుంది? నీ పెద్దల జుట్టు, మీ జుట్ల గురించి నాకు తెలిసే కానీ బయలర్ కోళ్ళు బాగున్నాయని నాకు కోడి ధర పెడదామని చూస్తాను. నాకు తెలియదా? నాకు జుట్టే కావాలి. సరే అన్న, బయలర్ అయితే 200, జుట్టు అయితే 250 మరి. ఏందన్నా బక్కగా ఉన్నదానికి 250, గంత దొడ్డుకు దొడ్డు పాల్చింది, ఇంకా బయలర్ కోడికి ఏమో 200. ఏ ఊకో అన్న, నిజం చెప్పు. అవి ఓతులేవని తక్కువ చెప్తానవా నువ్వు? అగో నువ్వు నాకన్నా బాగా మరిదివా, నీతో కరెక్ట్ ఆడడానికి ఉన్న ముచ్చట చెప్తానా, తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు. ఇక గవ్వన్న అద్దుగానన్నా ఒక 1/4 కిలో చికెన్ కొట్టు అంతే. ఇక మా చిన్న అనుకుని నాకే కదా. ఏందన్నా 1/4 కిలో చికెనా? నాకు నాటుకోడు కావాలి, బయలర్ అద్దు, జుట్టు కావాలని బాగానే బాతకాల కొడుతువన్నా. మళ్ళీ ఏమైంది? మళ్ళీ 1/4 కిలో చికెన్ అన్న పడుతుంది అంటే 1/4 కిలో చికెన్ అంటే చికెన్ కాదా అన్న? నువ్వు భలే మాట్లాడుతున్నావు. అందులో 2 లెగ్ పీసులు అయ్యి ఇంకా ఇట్లా అనుకొని తింటా. ఏంది 1/4 కిలో కూరలో 2 లెగ్ పీసుల? భలే మాట్లాడుతున్నా పో అన్న. 1 లెగ్ పీస్ అదే 1/4 కిలో అవుతుంది. సరే అన్న ఎట్లా ఒక లెక్క కొట్టు, చిన్న చిన్న ముక్కలు కొట్టు, ఇంత పులుసు పెట్టుకొని తింటాం. పండు కొట్టు ఎక్కియాలిగా. ఇక భలే దొరికినావు పో అన్న, 1/4 కిలో చికెన్ గింతగానం వరించినావు. సరే కొడతాగు. అశోక ఏమో ఎర్ర కవర్ పట్టుకునేట పోతాన్నావు? నేనానే మైదాకు పోతున్నా. మైదాకు ఎందుకు? నీ పిల్లకా? మా పిల్ల కాదురా, మా పిల్లల తల్లికి. ఏంది పిల్ల తల్లికా? పిల్ల తల్లికే, పిల్ల తల్లికే. మా పిల్లల తల్లి డెలివరీ అయిందట. ఆ పోర కుడతాగా ఈ మైదాకు దానికి పెడదామని పోతున్నా. ఓరి అశోక, నువ్వు అన్నది నిజమేనారా? నియమే. ఇగో ఎల్లుండి పూరుడు అందరం కలిసి నువ్వు రా, ఇంత బొక్క తినిపోయావు.
నిన్న మొన్న పుట్టిరని పడితే మళ్ళీ ఎల్లుండి పురుడు అంటున్నావు గాయదొండి వారా మరి లేకపోతే ఏంది ఇది ఇంత లేట్ ఇంక అవసరమా అని నేను మైదాకు దేనికోసం ఉండవు ఇంకెందుకే సరే ఆడ అడిగింది పోనీ గాని నేను అడుగుతాన్నా మైదాకి ఎవరికి రా అరే ఎవరికి ఏంది ఎవరే నాకేనా మైదాకు అగో నీకా మైదాకు పెట్టుకుంటే ఆడోళ్ళు ఆషాడోళ్ళ మైదాకు పెట్టుకుంటారు గాని నీకెందుకురా అన్న ఆడోడు కావచ్చు అందుకే మైదాకు పెట్టుకుంటా అంటాడు. చెవులు వింటారా బడివే చప్పుడే నువ్వు తెలియదు. ఇగో ఆడోళ్ళు ఆషాడోళ్ళ మైదాకు చేతులు పెట్టుకుంటారు, నాలాంటి నల్లగా ఉన్న మగోళ్ళు మైదాకు ముఖానికి పెట్టుకుంటారే. ముఖానికి ఎందుకు తామి ఇంత ముడ్డికి పెట్టుకో ఎర్ర పడుతుంది నీకు. ఇవరికి నేను ప్లే స్టేషన్ నాకు తిక్కలేనే చెప్తానా, నాకు తిక్కలేసింది అనుకో నీ గుండు కెడతా మైదాకు చక్కగా వీకించాలి. మంచిగా ఏం రా అన్న మంచిగా ముడ్డిగాడ పెట్టుకో. అది అసహ్యం అసహ్యం. అరే బచ్చా అనకుండు సరేనా, మాట్లాడకు ఎక్కతక్క. ఇక అశ్విని నేను మైదా కోతున్నా అత్తవానే. నేనేం రాను రా, ఇక్కడ పెద్ద పుల్లు ఎత్తారట, పెద్ద పుల్ల ఎక్కడికి పోతానా మేము. ఏకి వేసేసిన పుల్లు ఏం చూస్తావే, నాతో ఎప్పుడైనా జంగల్కి రా, అప్పుడు నిజమైన పుల్లు చూపిస్తా. ఇప్పుడైతే మైదా కోదా రాయే. సరే అత్తగాని మొన్న గింత పెట్టుడే ఆషాఢంలో ఇవరికి 2-3 సార్లు పెట్టుకున్నా, ఇంకొకసారి పెట్టుకుంటా. అరే ఎట్లయితే పోయి ఎంకొస్తుందాం బా మరి. అరే పారా నేను రా, నాకు ఇప్పుడు గదెందుకు, నేను పెద్ద పూల కాడికి పోతా. పోరా పీకు, నువ్వు రాకుంటే ఏందిరా. ఈనోడు కూర్చున్నాడు బాత్రూమ్ లేవా, అందరు కట్టుబడేలా కూర్చున్నాడు. ఏడవాలి అరే ఏమైందా సుమారుగా కడుపు తీసుకుంటూ వస్తున్నావు? ఏం చెప్పాలి డాక్టర్ సాబు, ఘోరంగా ఎరగత్తాది. కూర్చున్నామంటే అందరు కట్టుబడి కూర్చున్నారు, ఏడవ అని అర్థమైతే లేదు. గంతగానం ఏరుగచ్చేటట్టు ఏం తిన్నావురా అసలు నువ్వు? అట్లగా డాక్టర్ సాబు, ఇలా పండుగ కదా, చికెను మటను చేపలు అన్నీ తిన్నా. ఇవి చాలక బజ్జీలు పూరీలు గారెలు ఇవి తిన్నా. ఈ రెండు మొత్తం మిక్స్ అయ్యేసరికి లోపల మొత్తం గడిబిడి అంటుంది. నీ వాళ్ళకని చూస్తే 10 HP మోటార్ చంపేటట్టున్నావు కదా వెనకకెళ్ళి. గట్లనే అయ్యేటట్టుంది డాక్టర్ సాబు, గట్లనే అయ్యేటట్టున్నది. కానీ గోల బియ్యం చేయలేవు. గోలి గీలి ఇప్పుడు పని చేయదు కానీ కట్టపోనేందిరా ఆడిగీడికి. బాత్రూమ్ కట్టుకోలేరా నువ్వు? బాత్రూమ్ బాగుంది డాక్టర్ సాబు, పండుగ చుట్టాలు వచ్చిర్రు, అది ఆలకి అయ్యేటట్టున్నది. నా వరుస వచ్చే వరకు లేట్ అవుతుందని ఇటు వచ్చిన. గంతగానం కారం మసాలా వేసుకొని ఎందుకు తిన్నావురా నువ్వు? ఆపచ్చన పండుగ మళ్ళా రాదని ఎక్కతక్క కారం వేసుకొని మంచి గట్టిగా తిన్నిగా. అబ్బా నీకు అదే దెబ్బ కొట్టిందిరా. అయినా కానీ కోళ్ళు కొట్టుకునేటోని అక్కడ కొట్టుకోక గిరాకంతా పోదారా, గిటెందుకు వచ్చినవురా? కోళ్ళు తర్వాత కొట్టుకోవచ్చు, ఏదన్నా పానం పోతానంటే కోళ్ళు అంటే పోయిందే. అట్లా కాదురా, నేను కూడా అప్పుడు చికెన్ కొట్టించుకపోయినా కదా, చుట్టాలు వచ్చిరా జాలదని మళ్ళీ కొట్టించుకపోయామని వచ్చిన. అబ్బా డాక్టర్ సాబు, నేను ఏడుంటే అడిగేస్తావా? అసలు నేను ఇక్కడున్నా నీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నీ పిల్లమే చెప్పింది కట్టపొన్న వేయండి అని, అందుకే ఇటు వచ్చిన. నువ్వు డాక్టర్ సాబు ఒక్క పైసలాగు అన్లోడ్ చేసుకొని వస్తా, ఇప్పుడు అర్ధ కిలో కూడా కిలో కొట్టిస్తా సరేనా? చెప్ప అంతే పోయి మంచి నూరి ముఖానికి కూడా ఎరబడుతుంది. మా మంచితే గాని గదేం కూర్చుర్రా చెంబట్టుకమైనట్టు మంచి కూసో. సరే నువ్వేం తెచ్చుకోలేదానే ఇల్లు కొట్టుతావు మరి. ఇగో నా స్కార్ఫ్ ఉన్నది కదా, ఇలా పోసుకోవద్దు, నువ్వైతే మంచు. సరేనే ఇగో నాకో పిరికాడు, ఇగో నీకో పిరికాడు, నాకో పిరికాడు, ఇగో నీకో పిరికాడు. అరే నువ్వేమో పిరికాడు అనుకుంటా బాగా పోసుకుంటాను, నాకేమో గింత తెస్తానవేంది? నీకన్నా ఎక్కువ నేనే తెంపినా. ఏంది నువ్వెక్కువ తెంపినా? నేను బోసుడి నేను కూడా తెంపినే. నేను మనలో కిందకి అమ్ముతానే కదా నువ్వు తెంపినావు. ఇప్పుడు మీకెళ్ళి నేను ఎక్కువ తెంపిన అంటారా? అవురా, నీకు మైదాకు సెట్ ఎట్లుంటుందో తెలియకనే నువ్వు పోయి దాని మాకులు తెంపినావు. నేను చెప్పినాకనే మళ్ళీ వచ్చి మైదా కాకులు తెంపుతీవి కారా? అబ్బా అశ్విని, మైదాకు సెట్ ఆకు నువ్వు దానిమే సెట్ ఆకు ఒక్క దగ్గర ఉంటుందని తెలియక మళ్ళీ తిరిగి వచ్చి మైదా కాకు తెంపినా కానీ. సరే వచ్చి తెంపినావు కానీ నీకు పిరికడ ఎక్కువ వేసుకొని నాకు పిరికడ తక్కువ వేయకు, ఇద్దరికి సమానంగా వంచు. సరేనే మంచిగా వంచుతా. సరే కానీ అదల్లా పోసి మళ్ళా వంచు. సరే ఇతను కూర్చున్నదేమే నేను తీసుకురాకుండా అయిపో. ఇగో ఈ పిరికడ నాకు, నువ్వు ఇదే చేతితో మళ్ళీ పిరికడ ఎత్తున్నా, ఈ పిరికడ నీకు.
అరే పిరిగడు మిలిగింది కానీ మరి అది మిలుగుతే నా కుప్పలనే పోయి. గట్టయితేనే అస్సలేసు లేవు. నువ్వేం తెంపినా నేను కూడా అంతే తెంపినా. బొంపాలైనా మంచిదే. అరే అశోక భూంపాలు ఆవిడెందుకురా? ఇగో నువ్వు మొగోడివి, మైదాకు తక్కువ పెట్టుకో. మేము ఆడోళ్ళంగా ఎక్కువ పెట్టుకోవాలి ఆషాఢంలో. ఇలా పోయి. కానీ నాకు ఒక డౌటు, ఆషాఢంలో ఆడోళ్ళు మైదాకి ఎందుకు పెట్టుకుంటారే? ఏమో నాకు కూడా తెలియదు కానీ మైదాకు పెట్టుకొని బాగా ఎర్ర పడితే ఎర్రటి మొగుడు మంచి మొగుడు వస్తాడని అయితే అంటారు కాదా? నేను కూడా మొగానికి పెట్టుకుంటే ఎర్ర పడితే నాకు ఎర్రటి పిల్ల అవుతాను, నాకు కూడా ఆశ కాదే మరే. ఏకవని నాకు తెలియదురా. ఎక్కడైనా ఆడోళ్ళే ఫస్ట్ కాబట్టి ఈ పిరికని నేనే తీసుకుంటా. ఎక్కడ చూసిన ఆడల ముందు అంటే ఛీ ముందైతే ముందుగా ఈ ముఖం మాట తీసుకో. అబ్బా ఇదేమో మైదాకు, ఇదేమో పెండ. మైదాకి ఎంత కమ్మగా వాసన వస్తాను, పెండ గబ్బు వాసన వస్తాను. ఈ పోలకి ఇది ఇయ్యకపోదు కానీ ఇక మైదా గింతనే వాటికి వచ్చింది. గింత అంటేనే 5 రూపాయలు. అందుకే ఈ పెండ అనిగిత్త. పెండును మైదాకు ఒకటే లెక్కండి, ఏం తేడా లేదు, ఏం గుర్తుపట్టాడు మంచిగా. అక్క ఓ అక్క, మైదాకు కూడా అయిపోయిందా? చెప్పండి ఎర్రబడాలి. అయింది అయింది, ఇది నీకోసమే తెస్తాన్నా. ఇగో తీసుకొని పెట్టుకపో. అబ్బా అయిందా అక్క? చెప్పండి ఈయనే పెట్టుకుంటా, ఎర్రబడాలి మంచిగా. ఏంది ఈయన? ఈడేమద్దు, వాసన బాగా వస్తుంది, బయటకు పోయి పెట్టుకపో. ఆసన చూడా మైదాకి ఎందుకు ఆసన వస్తుందా అక్క? అంటే ఈ మైదా పట్టే దాంట్లో అన్నీ వేస్తారు కదా, నిమ్మకాయ, చింతపండు, కంపకాసు, అది అవన్నీ వేసిన కొద్దిగా ఎర్ర పడాలని ఎక్కువ వేసిన, అందుకే వాసన వస్తుంది అంటన్నా. బయటకు పోయి పెట్టుకోపో. ఆసనతో నాకే వచ్చి తీరా నీకే ఈయన పెట్టుకుంటా. లేడు కదా అంటే గట్ల కాదురా, ఇది తెల్లగచ్చు కదా. గింతల మైదా కింద పడ్డది అనుకో ఎర్ర పడుతుంది, మరొక పోనీ పోదు. అందుకే బయటకు పోయి పెట్టుకోపో అంటన్నా. అబ్బా అది కూడా కరెక్ట్ అక్క. దా మరి బయట పడగా పెట్టుకుంటా. పెట్టుకున్నా పారా దా కదా. ఏమైందక్క? పెద్ద పుల్లి ఇట్లా వేసినావు ఏంది? అంతే ఊసుకున్నావు? ఏ లేదురా, ఇంతకుముందు పెద్ద పుల్లు వచ్చినాయి. చిన్న ఎత్తుకున్నాక భయపడతానని నేను ఎత్తుకున్నా. ఇక తీసుకో. ఏందాక అంత ఇట్లా వాసన వస్తుంది? అది మైదాకి రట్నే వాసన వస్తుంది. లేదక్క, అంత ఇట్లా వాసన వస్తుంది. పెండ దగ్గర కొడుతుంది కొద్దిగా. అరే పెండున్న మైదాకు ఒకటే లెక్క ఉంటుందిరా, అందుకే నీకు అట్లా అనిపిస్తాను. అంతేనా డౌట్ ఉంటే నాకు నేను పెట్టుకుంటా. ఏంది నువ్వు పెట్టుకుంటా అంటే నేను ఎర్రబడతా అక్క? నేను ఏదో కుట్టు చూసినాక అంతే అట్టినే అన్న. ఇగో చూడు, ఇది పెండ కాదు మైదా మైదా వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది. నేనే పెట్టుకుంటా. మరెందుకు రాసావుకు నా మీద నమ్మకం లేదా? పెట్టుకో, ఎర్రగా అవుతావు. నీ నమ్మకం నాకెందుకు లేదక్క, బొచ్చడు ఉన్నది. అరే కష్టపడి నువ్వు ఇచ్చినావు అక్క, నాకు ఎర్రబడద్దా? నేను పెట్టుకుంటా, ఎర్రబడతా. పెట్టుకోరా, పెట్టుకో, ఎర్రగా అవుతావు. అక్క అంటే ఇట్లా వాసన వస్తుంది, ఇది నేను పెట్టుకోని. ఇది అరే నువ్వు ఎర్రగా కావద్దారా, మైదాక పెట్టుకోరా, పెట్టుకో. పెట్టుకుంటా పెట్టుకుంటా. ఆవక్క నేను ఎర్ర అవుతానంటవా? అరే నువ్వు ఎలుక లెక్క ఎర్రగా అవుతావురా, పెట్టుకో. ఎలుక లెక్క ఎర్రగా కరెక్ట్ అక్క. కావాలి కావాలి, పెట్టుకుంటానా. ఎర్ర అవుతా. అక్క కడకొచ్చుకున్న బాగానే సేపు అవుతుంది ఇక. ఏ హాగురు, ఒక 5 నిమిషాలు ఇప్పుడే పెట్టుకుంటుంది. అక్క ఇప్పుడే కడకొచ్చుకో అన్న. ఇక అడకపోరా. సరే అక్క. గుబ్బే ఆగుతలు. అక్క ఎర్రగానే చూడు. నీ ముఖమైతావు తీరా, కర్రే మొక్కపోడు అట్నే జిడ్డు లెక్క పాడైనవు. ఎందుకు అట్లా అంటున్నావు? ఎర్ర కాదే
కొద్దిగానే రగాలే బ్లడీ ఫూల్స్. నీ ముఖం అయితే నీ ముఖం అవుతావు ఎవడన్నా ఈ పెండ పూసుకుంటే ఎర్రగైతాడు ఆరా. ఏందక్క నేను మూసుకుని పెండనా మైదా కన్నావు అంటే నువ్వు ఆకు తెచ్చిందే గింత గారా, అది గ్రైండర్ లేచి పట్టే వరకు గింతనే అయింది. నాకు చాలది నీకు చాలదని మైదాకు నేను ఉంచుకున్నా, పెండ నీకిచ్చినా. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. కష్టపడి నేను ఆకు తీసుకొస్తే నన్నే మోసం చేయబోతుంది అక్క. నీకు ఛీ, ఇక జన్మలో నేను ఎర్రగా తెల్లగా నా బత్ గింతే. ఆ మైదాకు నువ్వే ఉంచుకోబా. నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే.